హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో 1938 జనవరి 24 జరిగిన సంభాషణలు ఇవి. 452ది. శ్రీ గ్రాండ్ డఫ్ హాల్లో ఉన్నాడు. శ్రీ భగవాను ఆశ్రమ ప్రచురణలో కొత్త వాటిని పేర్కొన్నారు. గ్రాండ్ డఫ్ గారు హాల్లో ఉండగా శ్రీ భగవాన్లు ఆశ్రమంలో కొత్తలు వచ్చాయి అని వాటి గురించి పేర్కొన్నారు. అందులో మహాయోగ అన్నది ఒకటి, కొత్త ప్రచురణ మహాయోగ అన్నది ఒకటి వచ్చింది. సద్దర్శన భాష్యము అది చదివినటువంటి గ్రాండ్ డఫ్ కు మహాయోగలోని భిన్న దృక్పథము ఆశ్చర్యం కొల్పవచ్చు. 2 గ్రంథాలు మహర్షి మతాన్ని ప్రతిపాదిస్తున్నాయి, కానీ వాని అభిప్రాయాలలో తూర్పు పడమరలకు ఉన్నంత అంతరం ఉంది. నిజం చెప్తే మహాయోగ ఆ మొదటి గ్రంథానికి పూర్తిగా ఖండన, సద్దర్శన భాష్యానికి పూర్తి ఖండన మహాయోగము అన్నాడు గ్రాండ్ డఫ్. అప్పుడు ఆ భక్తుల్లో ఒక ఆయన అన్నారు, సద్దర్శన భాష్యంలో అహంకార నష్టానికి తర్వాత కూడా వ్యక్తిత్వం మిగిలే ఉంటుంది అని ఉదహరించారు అని ఇంకొకడు అన్నాడు. అహంకారం నష్టం పోయిన తర్వాత కూడా, అంటే నేనన్న అహంకారం పోయిన తర్వాత కూడా వ్యక్తిత్వం మిగిలే ఉంటుంది అని సద్దర్శనలో ఉదహరించారు అని ఇంకొక ఆయన అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, ఏం చేయడం, ఉపనిషత్తులు అంటాయి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని. అంటే బ్రహ్మమును తెలిసిన వాడు బ్రహ్మమేనట. ఏకకాలంలో అనేకులు బ్రహ్మవిధులు ఉంటారు. ఒకే సమయంలో అనేక మంది బ్రహ్మవిధులు ఉండొచ్చు. వారందరూ ఏకమేనా, వేరువేరు కాదా అని కొంతమంది అడుగుతారు. ఒకే సమయంలో అనేక మంది బ్రహ్మవిధులు ఉంటారు. కొంతమంది అంటారు అందరు ఇంతమంది వేరువేరుగా ఈయన బ్రహ్మత్వాన్ని పొందిన వాళ్ళు 3 మంది ఉన్నారండి, వాళ్ళందరూ ఒక్కళ్ళేనా లేకపోతే వేరువేరా అని అడుగుతారు. వారికి దేహాలే కనపడతాయి కానీ ఆత్మజ్ఞత కనపడదే. వాడు దేహాలను చూసి బ్రహ్మవిధులు వేరు వేరు, ఈయన పలానా ఆయన, ఈ పలానా ఆయన, ఈ పలానా ఆశ్రమం పలానా చోటుంది, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళ అలా అలా అందరినీ వాళ్ళ దేహాలను బట్టి వాళ్ళ క్రియలను బట్టి అవే చూస్తారు తప్ప అందరి యందు ఏకమై ఉన్న ఆత్మజ్ఞత వాళ్ళు చూడలేరు కదా. మనమందరం దేహం నేననుకుంటున్నాం కాబట్టి ఆత్మజ్ఞతను పొందిన వారి దేహాలను కూడా చూసి వేరు వేరు అనుకుంటున్నాం. బ్రహ్మవిధుల ఆత్మజ్ఞానంలో తేడాలేమిటి అని అడుగుతారు. నిజం అది, కానీ దేహాన్ని ఊహించి ఈ ప్రశ్న అయితే సమాధానం అవును, వారు వేరువేరే అనాలి. ఈ అవ్యవస్థకు కారణం అది. దేహాన్ని ఊహించి మాట్లాడే వాళ్ళకి వారు వేరేనండి, ఈయన పలానాయనండి, ఈయన పలానాయనని చెప్పాలి వాళ్ళకి. వీళ్ళందరూ ఆత్మజ్ఞులేనండి కదా. ఈ రమణ మహర్షుల వారు, రామకృష్ణుల వారు, స్వామి రామతీర్థ గారు, స్వామి శివానంద గారు, స్వామి యోగానంద గారు, ఏదో శంకరాచార్యుల వారు, వీరందరూ కూడా ఆ పేర్లు పెట్టి వేరువేరుగా చెప్పాలి. ఎందుకు? వారు దేహాన్ని ఊహించి ప్రశ్న వేస్తారు, వారికి దేహపరమైన సమాధానమే చెప్పాలి. ఈ అవ్యవస్థకి ఆ దేహమును ఊహించి అడుగుతున్న వారిని బట్టి అలా చెప్పవలసి వస్తుంది వేరేని అన్నారు భగవాన్. ఇప్పుడు గ్రాండ్ డఫ్ గారు అన్నారు, బౌద్ధులు ప్రపంచాన్ని నిరాకరిస్తారు, హిందూ వేదాంతమేమో జగత్తును అంగీకరిస్తూనే అది మిథ్య అంటుంది. నేను అనుకుంటుంది సరేనా అని అడిగాడు. బౌద్ధులు ఏమిటి, అసలు ప్రపంచమే లేదు అనేస్తున్నారు వాళ్ళు. కానీ మన హిందూ వేదాంతం ఏమంటుందంటే జగత్తు ఉంది గాని అది మిథ్య అంటోంది. అది సరైందేనా అన్నారు భగవాన్. అప్పుడు మహర్షుల వారు అంటున్నారు, భిన్న దృష్టిలు కలిగిన వారు, వారికి భిన్న అభిప్రాయాలు, వేరు దృష్టి కలిగి ఉంటారు కాబట్టి వారికి వేరు అభిప్రాయాలు ఉంటాయి అంతే.
నీ దృష్టిని బట్టే సృష్టి ఉంది అని చూస్తే నీ దృష్టి సృష్టి కనపడుతుంది, లేదు అని చూస్తే సృష్టి కనపడదు. భిన్న భిన్న అభిప్రాయాలతో చూస్తూ ఉంటారు కాబట్టి, భిన్న దృష్టి కలిగి ఉన్నవారు కనుక భిన్న భిన్న అభిప్రాయాలతో చూస్తూ ఉంటారు అన్నారు భగవాన్. అప్పుడు పృచ్ఛకుడు అంటున్నాడు, జగత్తును శక్తి సృజించింది అంటున్నారు. ఒకానిక అద్వితీయమైన శక్తి యొక్క సృజన ఈ జగత్తు అంటున్నారు. జగత్తు మిథ్య అని అనడం మాయావరణం తొలగినందున జగత్తునేమో ఒక మహాశక్తి సృష్టించిందంటున్నారు. మళ్ళీ అదే జగత్తు మిథ్య అని అంటున్నారు అంటే మాయా ఆవరణ తొలగితే జగత్తు మిథ్య అవుతుందా అని అడిగాడు ఆయన. అంటే భగవాన్ అన్నారు, జగత్తుని శక్తి సృష్టిగా అందరూ అంగీకరిస్తారు. ఈ జగత్తు ఒక మహాశక్తి యొక్క సృష్టి అని అందరూ అంగీకరిస్తారు. మనందరం కూడా మహాశక్తి ఆధీనంలో ప్రత్యేక ఏ వ్యక్తుల ప్రమేయము లేకుండానే ఇదంతా క్రియాకలాపం అంతా జరుగుతోంది అన్నదాన్ని మనందరం ఆమోదిస్తున్నాం కదా. అందరూ అంగీకరిస్తారు. అయితే ఆ శక్తి యొక్క స్వభావం ఏమిటి? అది సృష్టి స్వభావాన్ని సమర్థించేదిగానే ఉండాలి. ఆ శక్తి స్వభావం సృష్టిని, దాని స్వభావాన్ని సమర్థించేదిగానే ఉండాలి. అవునా? సృష్టికర్త యొక్క స్వభావము సృష్టి స్వభావము సదృశమే అవ్వాలి. సృష్టికర్త మహాశక్తి అంటున్నారు కదా, కర్తవి. సృష్టికర్త యొక్క స్వభావమును సృష్టి స్వభావము ఒకటే అయి ఉండాలి. కాబట్టి సృష్టి చేసిన మహాశక్తి యొక్క స్వభావమే ఈ సృష్టి. అది ఎంత ఆ మహా సృష్టిని చేసినటువంటి ఆ మహాశక్తియే ఈ సృష్టి, తన భావము, ఆమె స్వభావము ఈ సృష్టే అయి ఉండాలి. మరైతే మాయలో తరతమాలు ఉంటాయా అన్నాడు ఆయన. మహర్షి అన్నారు, మాయయే ఒక మాయ, నేను దానికి అవ్వలి వాడే చూడగలడు. మాయ మాయ అంటున్నారు. మాయ అంటే ఏమిటి చెప్పండి? మాయ అంటే ఏమిటి? మాయే ఒక మాయ. ఆ మాయ ఇన్ని మాయలు చేస్తున్నట్లు తోస్తోంది. ఎవరికి మాయలో ఉన్నవాడికి ఇవి అలా తోచబడతాయి. మాయను దాటిన వాడే మాయను చూడగలడు. మాయ ఉన్నవాడు మాయను ఎట్లా చూస్తాడు? మాయ ఎట్లా ఆడిస్తే అట్లా అట్లా ఆడుతూ ఉంటాడు. నేనే నేనే అనుకుని మళ్ళీ అది కూడా మహామాయే. అవునమ్మా. మరి మాయలో ఉన్నవాడు మాయను ఎట్లా చూడగలడు, గుర్తించగలడు? దానికి అవ్వని వాడే చూడగలడు. ఆ సాక్షి మాయకు లోబడి దానికి కుదరదు. ఆ సాక్షి మాయకు లోబడడు. ఎవరికి దానంతో అఖండత్వంతో అనేకముగా చిత్రాదిగా అద్భుతాలుగా కష్టాలుగా సుఖాలుగా రకరకాలుగా ఈ మారిపోతున్న ఈ దృశ్యమంతా మాయ అంటున్నారు. అంతా మాయండి, ఈశ్వరీ మాయ, ఆ మహా జగన్మాత, ఆమె యొక్క మాయాశక్తి ఇదంతా అంటున్నారు. అవునా? ఆ శక్తి మనందరినీ ఆడిస్తోంది, మనందరినీ సృష్టిస్తోంది, మనందరినీ మన కర్మానుసారంగా జీవితాలు నడిపించేస్తోంది. ఈ జగత్తులో ఇలా నడుస్తూనే ఉంటాయి ఆ మాయాశక్తి యొక్క వైభవం ఇదంతా. ఆవిడే మహాకర్త్రి అంటున్నారు. కానీ ఎవ్వరూ కూడా ఇది మాయాశక్తి యొక్క క్రియాకలాపము అని ఎవరికి తెలుస్తుందో వాడిని చూడాల అని అనేవాడు ఒకడు ఉండాలి కదమ్మా. ఉన్నాడమ్మా. ఆ వెనక్కి ఎవడు వెళ్ళాడు? ఉన్నాడంటున్నావు. కాబట్టి ఎవరైతే దానికి అవ్వలి వాడే దాన్ని చూడగలడు. ఆ సాక్షి మాయకు లోబడ్డానికి వీలు పడదు. అతడు తరతమాలను ఎట్లా చర్చిస్తాడు? అసలు మాయకే లోబడడు. ఆ మాయలో ఉన్నటువంటి తరతమాలను వేరు వేరు వాటికి ఎందుకు చూస్తాడు? అసలు మాయలోనే వాడు లేడు. అటువంటి వాడికి తరతమాలను ఎలాగ చర్చించగలుగుతాడు?
సినీ తెర మీద తేలిపోతూ ఎన్నో దృశ్యాలు కనిపించడం లేదు. అగ్ని ఎన్ని సాధనలనో ఎన్ని సౌధాలనో కాల్చి బూడిద చేసిస్తూ ఉంటుంది సినిమాలో. అయినా చిత్రాలన్నీ ప్రశంసమవుతూ ఉన్నది. ఆ తెర కొంచెమన్నా కాలిందా? కాలలేదుగా. అదిగో ఆ మాయకి అవ్వతలు ఉన్నవాడు అంటే తెర వంటి వాడు, దాని యందు మాయ వల్ల కల్పింపబడిన చిత్రాలు ఈ జగత్తు. ఎన్ని చిత్రాలు ఈ జగత్ అనే చిత్రాల్లో ఎన్ని మహాత్యాలు, మహా గొప్పలు, మహా ఉద్ధృతాలు కలుగుతూ ఉన్నా, అవి సత్యమే అన్నట్లు మనకి తోస్తూ ఉన్నా, అవి దేనిని ఆ తెర అంటడం లేదు కదా. అలాగే మాయాతీతుడిని మాయ ఏమి చేయగలదు? మాయాతీతుడు మాయలో ఉన్నటువంటి విభేదాలను గురించి ఎందుకు ఆలోచిస్తాడు? ఎందుకంటే తెరే యథార్థము, చిత్రాలు కళ్ళలు గనక. ఈ సమస్త జగత్తు నువ్వు తెలుసుకునేటువంటి చిద్రూపమైన నీవు సత్యము, నీ చేత తెలియబడేవి మంచివా చెడ్డవా అనేవి కాదు, ఎన్ని తెలియబడుతోన్నా దాని ప్రభావము నిన్నేమీ చెయ్యలేదు. నువ్వు అలాగే ఉన్నావు. ఇంక ఏది జరుగుతుందని భయపడిపోతావు, ఏది జరగదని దుఃఖిస్తావు చెప్పు? ఏది లేదు. చిదాకాశమున కన్నా వేరుగా ఏముందన్నా, ఏదో ఉందనుకున్నా ఎంచి చూడ అది సున్నా. అది కలిగి తొలుగుతుంది, కానీ ఆ చిరాకాశ స్వరూపమైన ప్రకాశ స్వరూపమైన నాకు అదేవి లేవు. అందుకే ఎంత గొప్పది జ్ఞానుల హృదయంలోంచి పొంగి పొర్లేటువంటి అవి మాటలే అయినా పాటలే అయినా ఎంత పవర్ఫుల్, ఎంత శక్తివంతాలైన ఎవడైతే సత్యం వైపుకి ఆకర్షింపబడతాడో వారిని తమలోకి ఆకర్షించుకుని తమ స్వరూపాన్ని తెలియజేస్తాయి మాటలు. దాన్ని తీసుకోవాలి. ఎంత బాగుందో ఆ పాట, చాలా బాగా పాడేదే, అంతేది అయిపోయింది అక్కడికి. కాబట్టి తెర యథార్థమై ఉంది, చిత్రాలు కళ్ళలు. తరగని మారని వస్తువునా, కదిలే బొమ్మలే జగమన్నా, నేను కదలని మారని వస్తువును, యుగాల నాడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉంటాను, నాయందే. అలా 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 జగత్తారనే బొమ్మలు కదులుతూ తొలగిపోతూ ఉంటాయి. ఇది తెలిసిన ఇంకా ఆ చిత్రాలతో ఆ బొమ్మలతో ఎవడు కలుస్తాడు? కలవమన్నా కలవడానికి కుదరదు. ఇది తెలిసిన మౌనమే కర్తవ్యం వన్నా, చిదాకాశమున కన్నా. ఈ అర్థాన్ని ఇక్కడ భగవాన్ తెర యథార్థము, చిత్రాలు కళ్ళలు గనుక. అద్దంలో ప్రతిబింబాలు ఎన్నెన్నో కలిగి తొలగిపోతూ ఉంటాయి, అవునా? కానీ వాని గుణగణాలు వల్ల అద్దానికి ఏమైనా అంటుకుంటాయా? లేదా. ఒక సౌందర్యవంతమైనటువంటి ఒక రూపము కనిపించవచ్చు అద్దంలో, దాని పక్కనే ఒక పిల్లో, ఒక కుక్కో, ఒక ఎలకో కూడా కనిపించవచ్చు. కానీ అద్దము సౌందర్యవంతము కదా, అద్దము అనాకారము అయిందా? లేదు. కాబట్టి ఆ కనిపించుతున్నటువంటి వాటి ఆ ప్రతిబింబాల యొక్క గుణగణాల వల్ల ఆ అద్దము బాధింపబడదు. అదే విధంగా జగత్తు ఏకైక సత్యం మీద ఆరోపితము. ఆ సత్యము దేని చేతను బాధితము కాదు. సత్యము ఒక్కటే ఉంటుంది. మాయ పైన చర్చ దృక్భేదాల వల్ల వచ్చింది. ఈ మాయ మీద చర్చ ఎందుకు వచ్చింది? చూసేవాడి మనోభావాల యొక్క భేదాల వల్ల మాయ మీద చర్చ వచ్చింది. ఆ దృష్టికోణం జ్ఞానం వైపుగా మళ్ళితే ఇప్పుడు ప్రపంచం బ్రహ్మంగానే గోచరిస్తుంది. నీ దృష్టి జ్ఞానం వైపుకి మారితే ఇటు తిప్పి చూస్తున్నావు.
దీన్ని ప్రకాశింపచేసే దాన్ని చూడడం లేదు నువ్వు. ఉమ్, దాని ప్రకాశిస్తున్న దాన్ని చూస్తున్నావు కాబట్టి మాయాను దాని మీద చూసేవాడి యొక్క భావాన్ని బట్టి భేదాలు కనిపిస్తున్నాయి. ఉమ్, ఆ దృష్టికోణం జ్ఞానం వైపుగా మళ్ళితే అప్పుడు ప్రపంచం బ్రహ్మంగానే గోచరిస్తుంది. ఉమ్. ఇప్పుడు జగత్తులో ఉన్నావు కదూ, ఉన్నానమ్మా. అందువల్ల జగత్తు ఉన్నదనే చూస్తావు. ఉమ్, ఈ జగత్తుని అధిగమించు, ఉమ్, దాన్ని ప్రకాశించే దానిలోనికి ప్రయాణించేయి. అప్పుడు ఇది అదృశ్యమైపోయి ఏకమైన సత్యమే అఖండంగా ప్రకాశిస్తున్నటువంటి నీ స్వరూపంగా నువ్వు అనుభవాన్ని పొందుతావని, నీకు స్వరూప అనుభవాన్ని అవలీలగా తెలియజేసినటువంటి మహాదేవుడు అరుణాచల శివుడు శ్రీ రమణ సద్గురుదేవులకు అనేక వందనములు. హరి ఓం నమః.